ప్రైజ్ ద లార్డ్. ఈ దినోదయకాలం ధ్యానము కొరకు హెబ్రోన్ క్యాలెండర్ నుంచి కీర్తన గ్రంథము 84 అధ్యాయము 1 వచనం. 84 అధ్యాయము 1 వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. కనుక కోరహు కుమారులు రాసిన కీర్తన 42వ కీర్తన కూడా కోరహు కుమారులు. వారు దేవుని మందిరాన్ని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చారు. అయితే తన తండ్రి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, తన తండ్రి అవిధేయతగా ఉన్నప్పటికీ, తన తండ్రి మార్గంలో వారు వెళ్లకుండా దేవుని మార్గంలో, దేవుని సన్నిధిలో వారు ఉండడానికి ఇష్టపడ్డారు. దేవుని సన్నిధి అంటే వారికి ఎంతో మక్కువ, ఇష్టం. కనుకనే దేవుని సన్నిధిని గురించి సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! దేవుడు నివసించే స్థలం దేవుని మందిరము. సియోనన్నా యెరూషలేమన్నా ఏదైనప్పటికీ దేవుని మందిరము, ఆయన నివాస స్థలాన్ని వారు ప్రేమిస్తూ వచ్చారు. సియోనులో మౌనంగా ఉండటం దేవునికి స్తుతి చెల్లించుటే. కనుక సియోనులో మనం భయభక్తులు కలిగి ఉండి, మౌనంగా ఉండి, విధేయత కలిగి ఉంటే ఆయనకు స్తుతి చెల్లించినట్టే అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక దేవుని నివాసాలను వాళ్ళు ఎంతగానో ప్రేమిస్తూ వచ్చారు. ఆయన మందిరావరణాలని చూడాలని ఎంతో ఆశపడేవారు. 42వ కీర్తన మనం చూస్తే అది కూడా కోరహు కుమారులు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నా ప్రాణము ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది. నేను ఎప్పుడూ దేవుని సన్నిధికి వెళ్ళదును, ఎప్పుడూ దేవుని సన్నిధిని కనబడదునని వారెంతో ఆతృత కలిగి, దుప్పి ఏ విధంగా నీటి వాగుల కొరకు ఆశతో పరిగెడుతూ ఉంటారు, అలాగా కోరహు కుమారులు దేవుని సన్నిధికి వెళ్ళాలని వారెంతో ఆతృతగా ఉండేవారు. అందుకనే సైన్యములకు అధిపతిగా యెహోవా, ఆయన పేరు ఎంత చక్కగా సంబోధిస్తూ ఉన్నారంటే సైన్యములకు అధిపతి. కనుక యెహోవా సైన్యములకు అధిపతి, ఇశ్రాయేలు సైన్యానికి ఆయన అధిపతిగా ఉన్నాడు. అంతేకాదు, ఇశ్రాయేలిక రాజులు ఏ యుద్ధానికి వెళ్ళినా ఆయన సైన్య అధిపతిగా ఉన్నాడు. కనుక ఆయన ముందుగా ఉంచారు. కనుక ఎక్కడికి వెళ్ళినా శత్రువు ఓడింపబడుతూ ఉన్నారు. ఇశ్రాయేల్కు జయం వస్తూ ఉంది, అపజయం లేదు. ఎందుకంటే మన దేవుడు సైన్యములకు అధిపతిగా యెహోవా అని జ్ఞాపకం చేస్తూ ఆయన నివాసములు అనగా దేవుని మందిరం ఎంతో మంచిది, మాకు ఇష్టము అని వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథంలో మనం చూస్తే సైన్యములకు అధిపతిగా యెహోవా అనే మాట ఇంచుమించుగా 36 సార్లు ఒక యెషయా గ్రంథంలోనే. మరి కీర్తన గ్రంథంలో 84 అధ్యాయంలో కూడా చూస్తే సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట ఎక్కువ సార్లు కనిపిస్తూ ఉంది. కనుక పరిశుద్ధ గ్రంథంలో సైన్యములకు అధిపతి మాట ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కనుక మన దేవుడు సైన్యములకు అధిపతి అని మన పితరులు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అంతేకాదు, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధం యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. ఎవరు ధన్యులు భూలోకులంటే దేవుని మందిరము గడప యొద్ద అనుదినము నిత్యము ఎవరైతే మరి ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారో, అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని, ఆయన ద్వారబంధం యొద్ద కాచుకొని, ఉపదేశమును ఎవరైతే వింటూ ఉంటారో వారు భూలోకంలో ధన్యులని సామెతల గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ మనం చూస్తే మరి 84వ కీర్తన 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు, వారు నిత్యము స్తుతిస్తూ ఉంటారు. జీవము గల దేవుని మందిరమని
కోరహ కుమారులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తన శరీరము ఆనందంతో కేకలు వేస్తూ ఉంది అని వారు దేవుని మందిరాన్ని గురించి వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంతేకాదు కీర్తన గ్రంథము 118 అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా రాసింది, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తూ ఉంటారు. ఇది యెహోవా గుమ్మం, దేవుని గుమ్మం, భూలోకములో పరలోక మందిరం, పరలోక దర్శనం, పరలోక నమూనా భూలోకములు కనుక ఇది యెహోవా గుమ్మము. ఇందులో నీతిమంతులు ప్రవేశించి ఆయన్ను ఆరాధించదరని కీర్తన గ్రంథములో 118 అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక భూలోకములు దేవుని నివాస మందిరము అది ఎంతో గొప్పది. కనుక మనం చూస్తే భూలోకములు మరి సంఖ్యాకాండము 24వ అధ్యాయము 5వ వచనంలో బిలాము ఇలాగ దీవిస్తూ ఉన్నాడు. బిలాము యాకోబుని దీవిస్తూ ఉన్నాడు. ఏమంటే, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి. కనుక బిలాం చెప్తూ ఉన్నాడు యాకోబు విషయమే, నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దీవించాడు, నీ గుడారాన్ని, నీ నివాస స్థలాన్ని, అవి ఎంత రమ్యమని బిలాము దీవిస్తూ ఉన్నాడు. అంతేకాదు ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనంలో మోషే ఇశ్రాయేలును ఈ విధంగా దీవిస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు. కనుక మోషే యాకోబును దీవిస్తూ ఆశీర్వదిస్తూ, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, భూలోకములు ఎవరికి లేని భాగ్యము, ఎవరికి లేని ధన్యత దేవుడు నీకు అనుగ్రహించాడు. యెహోవా రక్షించిన వారిలో నిన్ను పోలినవాడెవడు. కనుక యాకోబుకి ఇంత ఘనత ఉంది భూలోకంలో, ఇంత ఆశీర్వాదం ఉంది భూలోకంలో. అయినను కీర్తన గ్రంథం 87వ అధ్యాయం 2వ వచనంలో యాకోబు నివాసములన్నింటికంటే, యాకోబు నివాసములు అన్నింటికంటే, యాకోబుని గురించి ఎంతో గొప్పగా మనం చూస్తూ వచ్చాం. అయినప్పటికీ యాకోబు నివాసములన్నింటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియమైనవి, ఇష్టమైనవి. దేవుని మందిరము నివాసం ఆయనకెంతో ఇష్టము. ఆయన నివసించే స్థలం దేవుని యొక్క మందిరం. కనుక వీటన్నిటికంటే భూలోకములకు యెహోవాకు అతి ప్రియమైనది ఏంటంటే సియోను గుమ్మాలు, దేవుని మందిరావరణములు, దేవుని గుమ్మాలు. అందుకనే మరి నీ మందిరములో 84వ కీర్తన 10వ వచనంలో నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము అద్దుట నాకు ఇష్టము. కనుక దేవుని ఆవరణలో ఒక్క దినం గడిపితే లోకములో 1000 దినముల కంటే ఎక్కువ. భక్తిహీనుల గుడారములో ఉండటం కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండట నాకెంతో ఇష్టమని కోరహ కుమారులు ఆశపడతా ఉన్నారు. కనుక ఉదయ కాలంలో దేవుని మందిరము, యెహోవా నివాసములు ఎంతో రమ్యము, అవి మాకు ఇష్టమని మన పితరులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆఖరుగా కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం, యెహోవా యొద్దకు వరమడిగితిని, దానిని నేను వెదగుచున్నాను. దావీదు అంటున్నాడు, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుగుచున్నాను. అదేమిటంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏంటంటే ఆయనకి ఇష్టము యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు. దేవుని ఆలయంలో ఆయన ప్రసన్నత, ఆయన సింహాసనం, ఆయన ఆత్మ
ఉంది కనుక ఆయన చూడాలని నా ఆశ. నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలోనే ఉండాలని, నేనున్నంతకాలం జీవితకాలం దేవుని మందిరంలో నివసించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఆనంద ప్రవాహంలోనిది దేవుడు మాకు త్రాగిస్తూ ఉన్నాడు అనే ఆశతో దేవుని మందిర ఆవరణలు గడప యొద్ద మేము కూర్చుంటామని కోరహు కుమారులు ఎంతో ఆశపడతా ఉన్నారు. ఆ విధంగా ఉదయకాలం ఏదైనా పరిశుద్ధ దినం కనుక మన జీవితాల్లో కూడా దేవుని మందిరాన్ని ప్రేమించవలసిన వారంగా ఉన్నాం. దేవుని మందిరం అంటే ఇష్టపడవలసిన వారంగా ఉన్నాం కనుక ఉదయకాలం మనందరం దేవుని మందిరానికి వెళ్ళి ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే ప్రజలతో మనం కూడా ఆరాధించడానికి దేవుడు మనము సిద్ధపరచునుగా. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ కొందరు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల ధ్యానములు కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 1వ వచనం ఆధారంగా చేసుకుని ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చారు. నేను నివసించే స్థలం ప్రభువా దేవుని మందిరము కనుక భక్తుడు వరమడుగుతూ ఉన్నాడు. ప్రభువా నీ మందిరంలో నేను నివసించాలి, నీ ప్రసన్నత నేను చూడాలి, నా జీవిత కాలం అంతా నీ మందిరంలో గడపాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రభు. ఆ విధమైనటువంటి ఆశ మక్కువ నాకు మాకు ధ్యానంలో ఉన్న వారందరికీ ప్రభు దయచేసి సహాయం చేయండి. ఈ దినం పరిశుద్ధ దినం అందరూ మందిరానికి వెళ్ళి ప్రభా నిన్ను మరి వాక్యానుసారంగా విని భయభక్తులు కలిగి ఆరాధించడానికి ప్రభా సారాత్రికంతో పాటు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.